వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో దేవుడు అహాబు రాజు తాను పాపం చేస్తూ ఇతరులు కూడా పాపం చేసేలా ప్రోత్సహిస్తుంటే అతనికి బుద్ధి చెప్పడానికి ఏలియాను పంపాడు. నిజానికి రాజుకు ఎదురు వెళ్ళి నీవు చేస్తుంది తప్పు అని చెబితే అది ఎంత ప్రమాదమో ఏలియాకు తెలుసు. కానీ దేవుడు చెప్పింది చేయకపోతే అంతకంటే ప్రమాదం. అవును, కొందరు వ్యతిరేకిస్తారు, కొందరు విరోధులవుతారు. అవును, ప్రాణమే పోవచ్చు. కానీ ఏది పాపమో దానిని ఖండించాలి, ఏది సత్యమో దానిని ప్రకటించాలి. అచ్చం ఇలాగే ఒక విశ్వాసపరుడు ఎన్నో కష్టాలకు ఓర్చి దేవుని సత్యాన్ని ప్రకటించాడు. అతనే జాన్ విక్లిఫ్. జాన్ విక్లిఫ్ 1324లో ఇంగ్లాండ్ దేశంలోని యార్క్షైర్లో నార్త్ రైడింగ్ రిచ్మండ్ సమీపంలో ఇప్స్వెల్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు రోజర్ విక్లిఫ్ మరియు తల్లి పేరు క్యాథరిన్. విక్లిఫ్ గారు చిన్నప్పటి నుండి దేవుని యందు భయం భక్తితో పెరిగాడు. విక్లిఫ్ గారు తన 13వ ఏట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని క్వీన్స్ కాలేజ్లో న్యాయశాస్త్రం చదివేందుకు వెళ్లారు. అలాగే కాలేజ్లో చదువుచుండగా నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలా ఆయనను నచ్చని వారు కూడా ఆయన ప్రతిభను మెచ్చుకునేవారు. అయితే అక్కడ ఉంటున్న కాలంలో కాంటర్బరీ ఆర్చ్ బిషప్ అయిన థామస్ బ్రాడ్వార్డిన్ గారి రచనల పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. థామస్ గారు విక్లిఫ్ గారిని ఎప్పుడూ బైబిల్ చదవమని ప్రోత్సహించేవారు. అందువల్ల థామస్ గారి సలహా మేరకు విక్లిఫ్ గారు రోజులో ఎక్కువసేపు బైబిల్ చదువుటకు, దాని సత్యాన్ని గ్రహించేందుకు సమయాన్ని ఉపయోగించేవాడు. ఆ సమయంలో బైబిల్లో ఉన్న సత్యాలకు, బయట జరుగుతున్న కొన్ని సంఘటనలకు పొంతన లేనట్టు విక్లిఫ్ గారు గ్రహించారు. అదే సమయంలో 1348లో ప్లేగు వ్యాధి ఇంగ్లాండ్ను కబలించింది. ఈ ప్లేగు వ్యాధిని బ్లాక్ డెత్ అనేవారు. ఇంగ్లాండ్ దేశంలో ఈ ప్లేగు వ్యాధి 5 సార్లు విజృంభించింది. అది ఎప్పుడంటే 1348, 60, 67, 75 మరియు 1390లో ప్రబలిన ఈ వ్యాధి వలన ఇంగ్లాండులో జనాభా సగానికి పైగా నశించిపోయారు. ఈ వ్యాధి రాకముందు 40 లక్షలు ఉండే ఇంగ్లాండ్ జనాభా 25 లక్షలకు పడిపోయింది. యుగాంతం వస్తుందని అనేక మంది తలంచారు. నిరాశ చెందిన ప్రజలు భూత వైద్యము కొరకు మాంత్రిక విద్యలను అభ్యసించేవారిని ఆశ్రయించుట ప్రారంభించారు. దీనిని అనువుగా తీసుకొని పోప్ పాప పరిహార పత్రాలను అమ్మకం బాగా పెంచాడు. ప్రజల భయాన్ని తన ఖజానా నింపడానికి వాడుకున్నాడు. ఆ సమయంలో సంఘములో జరుగుతున్న ఈ కార్యాలు చూసి విక్లిఫ్ గారు ది లాస్ట్ ఏజ్ ఆఫ్ ది చర్చ్, సంఘము చివరి కాలము అనే కరపత్రికను ప్రచురించారు. అందులో మత బోధకులు చేసే పాపపు పనులు, వారి అసత్య బోధల వలనే దేవుని శిక్ష ప్రజలపై పడింది అని వ్రాశారు. అప్పుడు జాన్ విక్లిఫ్ గారు రాసిన పత్రిక ఎంతో కలకం రేపింది. దీనిని చదివిన మత బోధకులకు ఎంతో కోపం వచ్చింది. ఆ రోజుల్లో 25 లక్షల ప్రజలకు 30,000 మంది మత గురువులు ఉండేవారు. వారు ఏ పని చేయకుండా భిక్షమెత్తుకొని జీవించేవారు. తిరిగి యేసు ప్రభువు, ఆయన శిష్యులు భిక్షమెత్తుకొని జీవించేవారని మత బోధకులు ప్రజలకు చెప్తుండేవారు. ఇటువంటి దుష్ట బోధలను విక్లిఫ్ గారు ఖండించాడు. క్రీస్తు శిష్యులు తన చేతి పనులు చేసుకుంటూ తమ బ్రతుకు సాగించేవారని, వారు భిక్ష మెత్తుకోలేదని బైబిల్లో వాక్య ఆధారంగా చెప్పాడు. అలాగే క్రైస్తవ బోధకులు ఏదైనా పని చేయొచ్చు, ధనము సంపాదించుకోవచ్చు, కానీ భిక్ష మెత్తుకొని బ్రతకకూడదు అని విక్లిఫ్ గారు బోధించారు. అలాగే క్యాథలిక్ సన్యాసులు కాలేజ్కు వచ్చి అక్కడ ఉన్న విద్యార్థులను
ప్రలోభపరిచి సన్యాసులుగా మార్చేందుకు తీసుకొని పోయేవారు. అలా వారిని సన్యాసులుగా మార్చేవారు. అందువలన చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజ్‌కి పంపడానికి భయపడేవారు. అయితే బైబిల్ వివాహానికి ఎక్కడ నిషేధించబడలేదు. క్రీస్తు శిష్యులు కూడా తమ కుటుంబాలతో పరిచర్య చేసేవారని విక్లిఫ్ గారు తెలియజేశారు. అయితే వీరి బోధలను బయట నుండి కాక లోపల నుండే ఖండించాలి అని తాను మతబోధకుడు అయిన ఎడల వారితో కలిసి ఉంటూ వారి దుర్గతములను అరికట్టి వారిని మంచి మార్గములోకి తీసుకొని రావచ్చు అని ఆలోచించి 1363లో ఆక్స్ఫర్డ్‌లో వేదాంత విద్యను అభ్యసించేందుకు చేరాడు. అలా 16 సంవత్సరాలు చదివిన తర్వాత డాక్టరేట్ పొందాడు. అలాగే ఆ సమయములో సెయింట్ పాల్ చర్చ్ మైదానములో ప్రజలకు సత్యాన్ని బోధించేవాడు. డాక్టరేట్ పొందిన తర్వాత విక్లిఫ్ గారిని ప్రొఫెసర్‌గా నియమించారు. అలాగే ఆ కాలములో ఇంగ్లాండ్ రాజు ప్రతి సంవత్సరం పోప్‌కు కప్పము అనగా పన్ను కట్టేవారు. అయితే ప్రతి సంవత్సరం చాలా మొత్తములో రోమ్‌లో ఉంటున్న పోప్‌కు రాజు పన్ను కట్టడం అతనికి ప్రజలకు భారంగా ఉండేది. ఈ విషయాన్ని విక్లిఫ్ గారు ఖండించారు. క్రీస్తు శిష్యులు రాజులకు లోబడ్డారని, యేసుక్రీస్తు తానే కైసరుకు పన్ను కట్టాడని, కాబట్టి పోపు రాజుకు లోబడాలి కానీ రాజు పోపుకు కాదని చెప్పాడు. అలాగే ప్రతి అధికారం దేవుని యొద్ద నుండి వచ్చిందని, కావున అధికారులను గౌరవించాలని చెప్పాడు. ఈ విధంగా రాజు పన్ను కట్టకుండా ఆపగలిగాడు. ఆ తర్వాత రాజు విక్లిఫ్ గారిని ఆస్థాన పాస్టర్గా నియమించాడు. అయితే పోప్కు ఎదురు తిరగడం చాలా ప్రమాదకరం. అతనికి కూడా శక్తివంతమైన సైన్యం ఉన్నది. అది యూరోప్లో ఉన్న ఆ దేశ సైన్యమును పోపు సైన్యము జయించగలదు. కాబట్టి అన్ని రాజ్యాలు అతనికి మోకరించేవి. ఇందువల్ల పోప్ తనని తాను చక్రవర్తిగా భావించుకునేవాడు. అప్పుడు పోప్కు ఎదురు తిరిగిన విక్లిఫ్ గారిని ఈ విషయంపై చర్చించుటకు లండన్ బిషప్ కోర్చిన్ ద్వారా కోర్టుకు హాజరవ్వాలని లేఖ పంపారు. అప్పుడు విక్లిఫ్ గారు ఆ చర్చకు బయలుదేరాడు. అతనితో పాటు హెన్రీ పెర్సీ, లాంగ్స్టర్ జాన్ వచ్చారు. ఆ సమయంలో విక్లిఫ్ యొక్క అభిమానులు అలాగే ఆయన విరోధులు పెద్ద సంఖ్యలో సెయింట్ పాల్స్ దేవాలయములో సమావేశమయ్యారు. అప్పుడు వాదోపవాదములు ప్రారంభమయ్యాయి. బిషప్ కోర్చిన్ గారితో పెద్ద ఎత్తున మాటల యుద్ధం ప్రారంభమైంది. ఖచ్చితంగా విక్లిఫ్ గారికి హాని చేద్దాం అనుకున్నారు. కానీ విక్లిఫ్ గారి అభిమానులు ఎక్కువగా ఉన్నందున వారి మద్దతు వలన ఏమీ చేయలేక అతన్ని వదిలేశారు. ఆ తర్వాత 7 నెలలకు మరలా పిలిచి ఈసారి బంధిస్తాం అనుకున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లాండ్ రాజు ఈయనను తప్పించారు. అయితే తనపై ఇంత కుట్ర జరుగుతున్నా కూడా విక్లిఫ్ ఎంతో ప్రశాంతంగా ఉండేవాడు. అక్కడ జరుగుతున్న విషయాలను తనకు సంబంధం లేనట్టుగా విక్లిఫ్ గారి ప్రవర్తన ఉండేది. తన బోధనలను వాక్యానుసారంగా రచనలు చేస్తుండేవాడు. తర్వాత కొన్ని రోజులకు విక్లిఫ్ గారి ప్రధాన శత్రువు అయిన పోప్ గ్రెగోరీ అనారోగ్యము వలన మరణించాడు. విక్లిఫ్ను సజీవంగా దహించాలని గ్రెగోరీ యొక్క ప్రగాఢ వాంఛ. అయితే ఆ కోరిక తీరకుండానే అతను మరణించాడు. విక్లిఫ్కు ఉన్న ఆయుధం బైబిల్ మాత్రమే. ఆ ఆయుధంతో అత్యంత శక్తివంతుడుగా పోప్ను ఎదుర్కొన్నాడు. తర్వాత గ్రెగోరీకి బదులుగా 6వ అర్బన్ పోప్ తమను తాను పోపుగా ప్రకటించుకున్నాడు. అదే సమయంలో ఫ్రాన్స్కు చెందిన 7వ క్లెమెంట్ తనను తాను పోపుగా ప్రకటించుకున్నాడు. వీరు ఒకరితో ఒకరు గొడవ పడినా వీరి ఉమ్మడి శత్రువు మాత్రం విక్లిఫ్ గారే. అయితే మతాధికారులు దుర్బోధలను అరికట్టుటకు విక్లిఫ్ అనేక మందిని స్వార్థికులను తయారు చేసి వారిని గ్రామాలకు పంపుట ప్రారంభించాడు. ఆ స్వార్థికులు ఆక్స్ఫర్డ్లో పట్టభద్రులు, చక్కగా ప్రసంగించగలరు. అలా వారి ద్వారా నిజమైన క్రైస్తవ్యం ఇంగ్లాండ్ దేశంలో వ్యాపించెను. తర్వాత డిసెంబర్ నెలలో విక్లిఫ్ గారు అనారోగ్యముతో మంచం పట్టారు. ఆ జబ్బు చాలా తీవ్రంగా ఉండడం వలన ఆయన బహు నీరసించి మరణావస్థలో ఉండెను.
ఆ సమయంలో మతాధికారులు విక్లిఫ్ గారి దగ్గరకు వచ్చి చేసింది తప్పని ఒప్పుకోమని వాదించారు. అప్పుడు విక్లిఫ్ గారు, నేను చావను, తిరిగి లేచి మీ అందరి దోషాలను చెప్పడానికి బ్రతికే ఉంటాను అని అన్నాడు. అలాగే కొద్ది రోజులకు ఆయన తిరిగి లేచి ఆయన రచనలు కొనసాగించాడు. ఇలాగే 12 సిద్ధాంతాలను బైబిల్లోనివి రాసి ప్రచురించాడు. ఇందులో రోమన్ క్యాథలికులు రొట్టె, ద్రాక్షారసము ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉంటే అవి ఆయన శరీరంగా రక్తంగా మారుతాయి అని తప్పుడు బోధ చేసేవారు. అయితే విక్లిఫ్ గారు దీన్ని ఖండించారు. దాని ద్వారా అతను అందరికీ శత్రువుడయ్యాడు. మతాధికారులు మాత్రమే కాక ఆక్స్ఫర్డ్లోని అధ్యాపక బృందము వారు కూడా విక్లిఫ్ను వ్యతిరేకించారు. ఇక్కడ ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే అప్పటి వరకు విక్లిఫ్ గారిని బలపరుస్తున్న లాంగ్స్టర్ ప్రభువు అలాగే ఇంగ్లాండ్ రాజు కూడా విక్లిఫ్ను వ్యతిరేకించారు. అయినను విక్లిఫ్ గారు భయపడకుండా సత్యమే చివరికి జయించును అని వారితో చెప్పారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ నుండి విక్లిఫ్ గారిని బహిష్కరించారు. ఆక్స్ఫర్డ్ నుండి బయటికి వచ్చిన తర్వాత విక్లిఫ్ గారు ఇక ఈ రచనల్ని కాక బైబిల్నే ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం ప్రారంభించాడు. మాతృభాషలలో బైబిల్ ఉండిన ఎడల ప్రతి ఒక్కరూ బైబిల్ చదువుకొని సత్యాన్ని గ్రహిస్తారని భావించి బైబిల్ను అనువాదం చేయుటకు పూనుకొన్నాడు. అతనికి సహాయం చేయుటకు గొప్ప పండితులైన నికోలస్, జాన్ పర్వే మరియు జాన్ ట్రైసా అను వారు వచ్చారు. విక్లిఫ్ గారికి ఎబ్రీ, గ్రీకు భాషలు తెలియవు. విక్లిఫ్ గారి యొద్ద లాటిన్ బైబిల్ మాత్రమే ఉండెను. విక్లిఫ్ గారు లాటిన్ భాషలో పండితుడు కాబట్టి అతను లాటిన్ భాష నుండే బైబిల్ను ఇంగ్లీష్లోనికి అనువదించాడు. ఈ విషయం తెలుసుకున్న రోమన్ క్యాథలిక్ సన్యాసులు ఆక్స్ఫర్డ్లో విక్లిఫ్ గారి పుస్తకాలన్నీ కాల్చివేశారు. అయితే దేవుని కృప వలన వాటిని 2 వ్యక్తులు తమ భాషలోకి తర్జుమా చేసుకొని వారి దేశమునకు చేరవేశారు. రోమన్ క్యాథలిక్ సన్యాసుల దృష్టిలో బైబిల్ను తర్జుమా చేయడం, దానిని సామాన్యుడు చదవడం నేరం. ఎందుకంటే అలా చేస్తే వారి ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు ప్రజలందరికీ దేవుడి వాక్యం తెలిసిపోతుంది. అందుకనే ఎవరైనా బైబిల్ను తర్జుమా చేసినా ఆ తర్జుమా చేసిన బైబిల్ను సామాన్య ప్రజలు కలిగి ఉన్న వారిని కాల్చి చంపేవారు. అయినా కూడా భయపడకుండా విక్లిఫ్ గారు బైబిల్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. రోమన్ క్యాథలిక్ మత గురువులు బైబిల్లోని ఫర్గెటరీ అనే ప్రదేశాన్ని సృష్టించి చనిపోయిన వారు ఆ అగ్నిలో ఉంటారని, వారిని రక్షించడానికి పాప పరిహార పత్రాలు కొనాలని ప్రజల్ని మభ్యపెట్టేవారు. అయితే వీటికి విపరీతమైన ధనాన్ని చెప్పి అమ్మడం వలన వాటిని కొనలేక ప్రజలు ఎంతో బాధపడేవారు. అలాగే దొంగతనానికి, వ్యభిచారానికి, అబద్ధానికి, హత్యకు ఇలా ప్రతి పాపానికి ఒక పత్రం, ఒక రేటు నిర్ణయించేవారు. దేవుడు మీరు ఎవరిని క్షమిస్తారో వారు క్షమించబడతారని చెప్పిన వాక్య ఆధారంగా వీరు దీనిని మొదలుపెట్టారు. అయితే హృదయ శుద్ధి లేని వారు దేవునికి ఇష్టలు కారు అన్న విషయాన్ని వీరు మర్చారు. దీనిని కారణంగా ప్రజలు పాపము చేసి పశ్చాత్తాపపడి శుద్ధులు కాక విడిచిపెట్టక పాప పరిహార పత్రాన్ని కొని పదే పదే అదే పాపం చేస్తూ పాపంలోనే జీవించేవారు. అప్పుడు వీటన్నిటినీ ఖండిస్తూ విక్లిఫ్ గారు ఎన్నో రచనలు రాశారు. అలాగే ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్ లేనందువలన ప్రతి పుస్తకము చేతితో రాస్తుండేవారు. అది ఎంతో శ్రమతో కూడుకొనిన పని. విక్లిఫ్ గారు 250 ప్రతులను తన చేతితో వ్రాసి వాటిని తన శిష్యులకిచ్చి స్వార్థ చేయించేవారు. వీరు ఇతర రోమన్ క్యాథలిక్ సన్యాసుల వలె భిక్షం ఎత్తుకోకుండా తమ పనులు తామే చేసుకొని జీవనం చేసేవారు. అందుకే వీరిని పేద సువార్థికులు అని ప్రజలు పిలిచేవారు. ఇలా సత్యం కోసం నిలబడి పోరాడి 1934 డిసెంబర్ 29న విక్లిఫ్ గారు దేవుని యొద్దకు కొనిపోబడ్డారు. ఈయనను కాల్చి చంపడానికి ఎందరో చూశారు, కానీ దేవుడు వారి నుండి
ఈయనను తప్పించారు. జర్మనీలో మార్టిన్ లూథర్ గారు అనేక కరపత్రికలను రాసి జర్మన్ ప్రజలను మేల్కొలిపాడు. అదేవిధంగా విక్లిఫ్ గారు అనేక కరపత్రికలను వ్రాసి ఇంగ్లాండ్ ప్రజలను చైతన్యవంతులను చేశాడు. అలాగే తన ప్రసంగముల ద్వారా, పుస్తకముల ద్వారా అనేకులకు జ్ఞానోదయం కలిగించాడు. అతని కలము కత్తి కంటే వాడి అయినది. లాటిన్ భాషలోనే కాక ఇంగ్లీష్లో కూడా అనేక పత్రికలను వ్రాసాడు. కానీ మతాధికారులు విక్లిఫ్ను ఎంతో ద్వేషించారు. నరమాంస భక్షకులు, రాక్షసులు కూడా అంతటి క్రూరత్వము చూపలేరు. విక్లిఫ్ గారి మరణం తర్వాత 44 సంవత్సరాలకు ఆయన సమాధిని తవ్వి తీసి ఆయన ఎముకలను కాల్చి బూడిద చేసి నదిలో కలిపారు. దీని ద్వారా ఆయన ప్రభావము ఆ ప్రదేశములో పోతుంది అనుకున్నారు. ఇంత దుర్మార్గంగా సాతాను సత్యాన్ని రూపుమాపాలని చూసింది, కానీ వారి వల్ల ఇది జరగలేదు. తర్వాత ఈయన అనుచరులను రోమన్ క్యాథలిక్ సన్యాసులు కాల్చి చంపడం ప్రారంభించారు. అలా 1408లో విలియం సాట్రీని, 1415లో జాన్ అస్గారిని, ఆ తర్వాత జియోన్ బ్రడ్క్రెయిన్ గారిని, అలాగే అతని కుమార్తె లేడీ హ్యాంగ్ను సత్యం ప్రకటించినందుకు కాల్చి చంపారు. డియర్ ఫ్రెండ్స్, విక్లిఫ్ గారు అంటించిన ఆత్మీయ అగ్ని ఆరలేదు. 3 పోపులు అతనిని సజీవ దహనం చేయాలని ఆశించారు, కానీ అతన్ని ఎదుర్కొనలేకపోయారు. అతని అనుచరులు అతడు సృష్టించిన సాహిత్యము వలన జ్ఞానవంతులై అతను మొదలుపెట్టిన ఉద్యమమును బలపరిచారు. అవును ఫ్రెండ్స్, సత్యం కోసం నిలబడితే సాతాను ఉపయోగించే బలమైన ఆయుధం మరణం. అయితే ఆ క్రీస్తు శిలువలో మరణం ఓడింది. అందుకే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని బైబిల్లో వ్రాసి ఉంది. ఫ్రెండ్స్, యేసు ప్రభువే సత్యం, మార్గం, జీవం. క్రీస్తుని నమ్మిన మనం కలకాలం జీవిస్తాం. ఇలా క్రీస్తు కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండేలా దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.